ఫస్ట్ భార్య గురించి నేను కనుక్కున్నా, మీ ఊరు ఫోన్ చేశాను. ఆమె పేరు కూడా నాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్ అంతా. ఆ అమ్మాయిని ఎందుకు వదిలేసావు? సార్ నేను 1990లో పుట్టిన సార్. నేను 1999లో మా అమ్మ నాన్న నాకు తెలియదు. నేను 10 సంవత్సరాలు ఉన్నా సార్. నాకు పెళ్లి అంటే తెలియదు, నాకు ఏమి తెలియదు సార్. తెలియని వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేసి, మామూలుగా నేను ఇంత ఉండదు సార్. 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమె ఒక సంవత్సరం అట్లా ఉన్నది, వెళ్ళిపోయింది. ఆమె అంతలో ఆమె వెళ్ళిపోయింది, నాకు అర్థం చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఆమె అంతలో ఆమె నాకంటే మస్తు పెద్ద సార్. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఇష్టం లేదు అనుకో, మరి ఆ అమ్మాయితో కాపురం ఎందుకు చేసావు మరి నువ్వు? నాకు తెలియదు సార్. అది కాదు, కాపురం తెలియకుండా కాపురం ఎలా చేస్తావు? నేను ఆమె దగ్గర నన్ను లేరు, ఆమె దగ్గర ఉంచలేరు కూడా. ఆమె మా ఇల్లు పెద్దగా ఉండేది, మస్తు పెద్దగా ఉంటది, బిల్డింగ్ ఉంటది, పెద్దగా ఉంటది. మా అమ్మ మా నాయన. నువ్వు కాదమ్మా, నువ్వు పేట్ల మీద కూర్చున్నావు, తాళి బొట్టు కట్టావు, పెళ్లి చేసుకున్నావు, అన్ని చేసావు, అయిపోయి వదిలేసావు, అయిపోయింది. మళ్ళీ ఈ అమ్మాయి రెండో అమ్మాయిని చేసుకున్నావు, ప్రేమగా చూసుకున్నావు, 2 బిడ్డలను కన్నావు, బిడ్డలు కూడా కళ్ళ ముందు ఉన్నారు, కన్నావు. కన్న తర్వాత ఆ అమ్మాయి తెలియకుండా మళ్ళీ ఈ అమ్మాయిని మోసించి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? అయితే సార్ నేను పెళ్లి చేసుకున్నాను. ఏమైంది, మా అమ్మ నాన్న నన్ను వదిలేసారు. నువ్వు మాకు పుట్టలేవు, నువ్వు ఎవరు పుట్టినావో తెలియదు. నిన్ను ఇట్లా మేము 6 జీతం ఉన్నాము, నిన్ను అక్కడ 1500 రూపాయలకు కొనుక్కున్నాము, నువ్వు మా కొడుకు కాదు, మా ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పారు సార్. అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయినంటే తిరిగి మరాల దగ్గర కోలే. ఓకే, ఊళ్ళో ఒంటరిగానే బతికిన. ఓకే, ఎప్పుడు 2003 నుంచి 2007 దాకా. అయితే తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక ఒక 6 నెలలు మంచిగా బతికినాం సార్. ఏ లొల్లి లేదు, ఏ గొడవ. వాళ్ళ బాపు లేడు, దుబాయ్లో ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత ఊళ్ళో నేను ఆటో నడిపించటోను. ఆటో నడిపిస్తే ఆయనతో ఏం చేసిందంటే, నువ్వు ఆమెతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమెతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, స్కూల్ పిల్లల గుంజుతోండి, స్కూల్ పిల్లల గుంజుడు బంద్ చేయి అని చెప్పింది. ఇక నేనేం చేసిన, మా కాక అనే టైం ఉన్నాడు, వాళ్ళు ఇల్లు కడుతున్నాం, మా కాక అనే టైం ఉన్నాడు. కృష్ణయ్యనా ఇట్లా స్కూల్ పిల్లల బంద్ చేయమంటుంది, మేము నేను బతకనే, నేను చచ్చిపోతా అని చెప్పిన. ఎందుకు చేస్తావరా, మరి బంద్ చేసేయని తను చెప్పిండు. చెప్పిన తర్వాత వేరే ఊళ్ళో ఉన్నాం, వేరే ఇంట్లో ఉంటున్నాం, మాకు ఇల్లు లేదు, భూమి లేదు, వేరే ఇంట్లో ఉంటున్నాం. ఉన్న తర్వాత ఏమైంది సార్, మరి ఇక ఆడకూడతా గిట్లని ఎవరితోటి ఏ ఆడ పిల్లతోటి మాట్లాడినా అవమానించేది.